అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి సార్ మీ నెక్స్ట్ ఫిలిం గురించి? నేను చెప్తాను. అది పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాచి తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.